మిత్రులారా, నేను మీ విజ్డమ్ చారియట్ నుంచి ఎన్ఎస్ఎస్ రామకృష్ణని. ఆది నుంచి పుణ్యభూమి అనేక అద్భుతాలకు నిలయం. ప్రపంచమంతా సుషుప్తిలో ఉన్నప్పుడు ఇక్కడ సృష్టి రహస్యాలు ఛేదించబడ్డాయి. ప్రపంచంలోని అనేక నాగరికతలు పురుడు పోసుకోకముందే ఇక్కడ అనేక అద్భుత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ప్రపంచానికి అక్షరజ్ఞానం లేని రోజుల్లోనే ఈ పుణ్యభూమిలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ప్రభవించాయి. ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడే ఇక్కడ గణితం, వ్యవసాయం, పశుపాలన, పట్టణ వాస్తు నిర్మాణం, వైమానిక రంగం, నావికా రంగం, ఖగోళ విజ్ఞానం, ధాతు విజ్ఞానం, రసాయన శాస్త్రం, యంత్రాల తయారీ, వైద్య రంగం, వస్త్ర పరిశ్రమ, ఆయుధాల ప్రయోగం, వివిధ కళలు, కాలగణన, తత్వశాస్త్రం, ఆయుర్వేదం, యోగశాస్త్రం ఒకటేమిటి మన ప్రాచుర్యం చేయనటువంటి ప్రయోగం లేదు, స్పృశించినటువంటి అంశం లేదు. గ్రహాంతర దేవతలతో సత్సంబంధాలతో మన ప్రాచీన ఋషులు మనకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. వివిధ కాలాలలో సమాజంలోకి ప్రవేశించినటువంటి మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అనేక మంది సంఘ సంస్కృతులు కూడా ఇక్కడే ప్రభవించారు. ధర్మ సంస్థాపన కోసం అవతార పురుషులు, సద్గురువులు, మహానుభావులు ఇక్కడే ప్రభవించారు. పరదాస్యంలో వందలాది సంవత్సరాల మగ్గిపోయిన మనం ప్రాగ్వైభవాన్ని గుర్తించేందుకు మొహమాట పడుతూ ఉన్నాం. నైతిక విలువలతో కూడినటువంటి భౌతిక, ఆధ్యాత్మిక విజ్ఞానం మనకు చాలా అవసరం. ఈ సందర్భంగా మీ విజ్డమ్ చారియట్ మన ప్రాగవైభవాన్ని, ఇతిహాసాలను, పురాణాలను, చారిత్రక విషయాలను, కథలను, కథనాలను, విశ్లేషణలను, అనేక మంది మహానుభావుల చరిత్రలను, వారు ప్రతిపాదించిన మార్గాలను, సిద్ధాంతాలను, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలను, జ్యోతిష్యం వంటి శాస్త్రాలను, వాటికి సంబంధించినటువంటి ఫలాలను ఒకే వేదికపై నుంచి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా విజ్డమ్ చారియట్ ఛానల్ని చూడండి, ప్రోత్సహించండి, మీ కామెంట్స్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. రండి, మనందరం కలిసి జ్ఞానజ్యోతులను వెలిగిద్దాం.